బ్రేకింగ్ న్యూస్ రోజా సస్పెన్షన్ కేసుపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కేసును హైకోర్టులోనే తేల్చుకోవాలని పిటిషనర్కు సుప్రీం సూచించినట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో ఏడాదిలోగా విచారణ ముగించాలని సుప్రీం హైకోర్టును ఆదేశించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రోజా సస్పెన్షన్ కేసుపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే అసెంబ్లీలో ఇంతకు ముందే సంవత్సరం పాటు రోజాపై సస్పెన్షన్ విధించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసును హైకోర్టులోనే తేల్చుకోవాలని పిటిషనర్కు సుప్రీంకోర్టు సూచించింది. ఇదే సమయంలో ఏడాదిలోగా విచారణ ముగించాలన్న సుప్రీం హైకోర్టును ఆదేశించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డిని అడిగి తెలుసుకుందాం. ఇన్నారెడ్డి, చెప్పండి, రోజా సస్పెన్షన్ వ్యవహారంలో సుప్రీం ఇచ్చిన తీర్పు ఏంటి? రేవతి, అంటే దీనికి సంబంధించి 2014 చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గం నుంచి గెలుపొందిన రోజా ఎన్నిక చెల్లదంటూ రాయుడైన వ్యక్తి గతంలో హైకోర్టును ఆశ్రయించాడు. దీని మీద స్పందిస్తూ రోజా రాయుడు పిటిషన్ కొట్టివేయాల్సిందిగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే రోజా విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించడంతో ఇద్దరు పిటిషన్లు విచారిస్తామని చెప్పని సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే దీనిపైన హైకోర్టు నిర్ణయం చట్టవిరుద్ధమని పేర్కొంటూ రోజా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్ విచారించిన న్యాయస్థానం తిరిగి హైకోర్టుకి వెళ్లాలని సూచించారు. అయితే ఇది హైకోర్టు పరిధిలో ఉంది కాబట్టి మీరు హైకోర్టులో విచారణ కొనసాగుతుంది కాబట్టి అక్కడే మీరు ఆ విచారణను కొనసాగించాలని చెప్పేసి కూడా చెప్తా ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే హైకోర్టుకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరుగుతా ఉంది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయి అంటే సంవత్సరంలోగా ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు విచారణ పూర్తి చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆమె తిరిగి మళ్ళీ బంతి హైకోర్టులో రావడం జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మళ్ళీ తిరిగి విచారణ హైకోర్టులో కొనసాగి ఈ సంవత్సరంలో కంప్లీట్ చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఖచ్చితంగా హైకోర్టు పాటిస్తుంది. ఏదేమటికి దీని మీద విచారణ మళ్ళీ హైకోర్టులో జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. రేవతి, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.